వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఒక ఇంపార్టెంట్ మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదే నథింగ్ ఫోన్ యొక్క సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ ఫోన్ 1 గురించి. ఆల్రెడీ నథింగ్ ఉంది కదా బ్రో, ఇది ఎందుకు తీసుకొస్తున్నారంటే, సో గుడ్ క్వశ్చన్. నథింగ్ ఫోన్ వచ్చేసి మనకు 30,000 40,000 దాకా రీచ్ అయితే అయిపోయింది. సో ఆ యొక్క రీచ్ ని వీళ్ళు తగ్గించడానికి, అంటే మళ్ళీ బడ్జెట్ రేంజ్ లో ఒక సపరేట్ సబ్ బ్రాండ్ గా ఈ యొక్క సిఎంఎఫ్ అనే ఈ యొక్క బ్రాండ్ ని తీసుకొని రావడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క బ్రాండ్ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ అండర్ 20 to 25 కేటగిరీలో తీసుకొని రావాలని ఈ యొక్క ఉద్దేశంతో వీళ్ళు సిఎంఎఫ్ బ్రాండ్ అయితే తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఫోనే సిఎంఎఫ్ ఫోన్ 1 అని వీళ్ళైతే పిలుస్తున్నారు. సో ఈ రోజు యొక్క వీడియోలో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది బడ్జెట్ వచ్చేసి మనకు 20 నుంచి 25,000 లోపలే వస్తుంది. అది ఏంటి ఏం లేదని తెలుసుకోబోయే కంటే ముందు ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అయితే చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ యొక్క మొబైల్ డిజైన్ అయితే గమనించండి. మనకు లీక్స్ ని బట్టి ఇదే డిజైన్ తో ఈ యొక్క మొబైల్ రాబోతుందని మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమంటే, బ్యాక్ సైడ్ మనకు నథింగ్ ఫోన్స్ లాగా ఎల్ఈడి లైట్స్ ఇలాంటివి అయితే ఏమీ లేవు. ఇది వచ్చేసి మనకు కొంచెం నార్మల్ గా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ డిజైన్. అలాగే డ్యువల్ కెమెరా సెటప్ తో ఫ్రంట్ సైడ్ పంచ్ కెమెరాతో ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. కాకపోతే దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంది. అదే మనకు రొటేటింగ్ క్రౌన్ తో అయితే వస్తుంది. మనకు ఏ రకంగా అయితే మన యొక్క వాచెస్ కి ఉంటాయి కదా, స్మార్ట్ వాచెస్ కి, దానికి రొటేటింగ్ క్రౌన్ అయితే ఉంటుంది. అలాంటి క్రౌన్ కూడా దీనికైతే తీసుకొని రాబోతున్నారు. మరి అది ఎందుకోసం, ఏం ఫంక్షన్ ఉపయోగిస్తారు అనేది నేను ఫ్యూచర్ లో అయితే చెప్తాను. కాకపోతే యాజ్ ఆఫ్ నో రొటేటింగ్ క్రౌన్ అనేది వీళ్ళు తీసుకొని రాబోతున్నారని మనకైతే తెలిసింది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే దీనిలో మనకు 4 కలర్స్ వస్తాయని కొన్ని రూమర్స్ అయితే తెలుస్తున్నాయి. అది మనకు బ్లాక్, బ్లూ, గ్రీన్, అలాగే మనకు ఈ యొక్క ఆరెంజ్ కలర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది దీని యొక్క స్పెసిఫిక్ హైలైట్స్ కిందకి అయితే వస్తాయి. ఇంకా స్పెసిఫికేషన్ జోలికి పోతే ఈ యొక్క మొబైల్ మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సిమెట్రికల్ బెజల్స్ డిజైన్ తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో మొబైల్ అయితే వస్తుంది. ముఖ్యంగా పెద్ద సైడ్ డిస్ప్లే పెద్దగా ఉండాలనుకున్నందుకు ఖచ్చితంగా మొబైల్ అయితే బాగా ఉంటుంది. ఎటువంటి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మీకు ఫ్లాట్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. ఇంకా దీని యొక్క కెమెరా పోతే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్తో వచ్చిన డ్యువల్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్తో వచ్చిన పంచోల్ కెమెరాతో అయితే ఉంటుంది. ఇది ఏ సెన్సార్ ఏం లేదనేది ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. కాకపోతే కెమెరాస్ మాత్రం మీకు బ్యాక్ సైడ్ డ్యువల్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ సింగిల్ పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ బాక్స్, నథింగ్ ఓఎస్ 2.6 అయితే వస్తుంది. 6GB ర్యామ్తో, అలాగే 8GB ర్యామ్తో, 128GB అలాగే 256GB స్టోరేజ్ మోడల్స్తో, LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. అడిషనల్ గా ఒక ప్లస్ పాయింట్ మైక్రో SD స్లాట్ కూడా ఈ యొక్క మొబైల్లో అయితే వస్తుంది. ఇది ఒక ప్రత్యేకత కిందకైతే మనమైతే అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ యొక్క 22,000 బడ్జెట్ కి డైమెన్సిటీ 7300 అనేది డెఫినెట్లీ ఒక బెస్ట్ ప్రాసెసర్ కేటగిరీ కిందకే వస్తుంది. అండ్ మరి దీని యొక్క ప్రైస్ ఎంత ఉండబోతుంది అంటే, ఇది కేవలం పాసిబుల్ ప్రైసెస్ మాత్రమే. 6GB 128GB A20,000 ఉంటుంది. అదే మీకు 8GB 256GB A24 నుంచి 25,000 దాకా పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది జస్ట్ ఎక్స్పెక్టేషన్, ఇదే మనకు పక్కాగా వస్తాయని నేనైతే చెప్పలేను. ఇంకా దీని యొక్క లాంచ్ విషయానికి వస్తే ఇది జూలైలో వస్తుందని మనకైతే రూమర్స్ బట్టి తెలిసింది. మరి జూలైలో అంటే మనకు నెక్స్ట్ నెల చివరాకన్నా ఏదో ఒక డేట్ లో అయితే లాంచ్ చేస్తారు. ఒకవేళ దీని యొక్క డేట్ ఏమైనా తెలిస్తే నేను ఒక షార్ట్ వీడియో కింద అప్లోడ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ ని కూడా సపోర్ట్ అయితే చేయండి. అండ్ దీనికి డిస్కౌంట్స్ ఇవన్నీ చూసినట్టయితే కొన్ని పాసిబుల్ వేస్ 2K కార్డు డిస్కౌంట్, 2K ఎక్స్చేంజ్ డిస్కౌంట్ వస్తుందని మనకైతే తెలుస్తుంది. ఇది అంతా పక్కాగా అయితే తెలియదు, కాకపోతే ఈ యొక్క ఆఫర్స్ తో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క సిఎంఎఫ్ ఫోన్ 1 గురించి. మరి మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.